హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సూపర్ స్మిత్ వ్లాగ్స్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మన తిరుపతిలో ఈట్ స్ట్రీట్ ఫుడ్ అనేది కొత్తగా పెట్టారు. సో మీరు ఎవరైనా వెళ్ళంటే కింద కామెంట్లో చెప్పండి. అండ్ చాలా టేస్టీగా కూడా ఉంది అండ్ ప్రైజెస్ కూడా వెరీ హైలో ఉన్నాయండి. నా ఇన్ఫర్మేషన్ అనమాట. సో అంత తక్కువ రేంజ్లో ఏం లేవు. సో చాలా ఎక్కువ ఉందన్నమాట ఇక్కడ ప్రైజెస్. సో చూసుకొని వెళ్ళండి వెళ్ళేవాళ్ళు. అండ్ అందరూ తినలేరా అంటే అట్లని కాదు, నేను ప్రైజెస్ విషయం మాత్రమే చెప్తున్నా. సో మన తిరుపతి వాళ్ళ గురించి తెలిసిందే కదా, ఎక్కడ కొత్తగా ఏం పెట్టినా వెళ్ళిపోతారు. సో అలా అది ఒక ఆనవాయితీ అనమాట మన వాళ్ళకి. సో మొన్నటిదాకా లక్కీ షాపింగ్ మాల్, సో ఇవాళ వచ్చేసి ఈట్ స్ట్రీట్ ఫుడ్ అనమాట. సో అలా వచ్చింది. అండ్ ఇక్కడ చూస్తున్నారా అండి, ఎంతమంది ఉన్నారు తెలుసా. అండ్ ఇక్కడ సిట్టింగ్ ఏరియా కూడా చాలా అంటే చాలా బాగుంది. సో అలా అన్ని షాప్స్ కవర్ చేసుకుంటూ చూసుకుంటూ వస్తున్నాం. సో ఈ వీడియోలో నేను ఈట్ స్ట్రీట్ తిరుపతిని ఎక్స్ప్లోర్ చేసి చాలా టేస్టీ స్ట్రీట్ ఫుడ్ని ట్రై చేశాము. సో తిరుపతి ఈట్ స్ట్రీట్ అనేది ఫుడ్ లవర్స్కి ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చండి. ఇక్కడ మీరు చాట్ ఐటమ్స్, ఫాస్ట్ ఫుడ్, స్నాక్స్, డ్రింక్స్ అన్నీ చాలా వెరీ రీజనబుల్ రేట్లో దొరుకుతాయి. సో నైట్ టైంలో వైబ్స్ మాత్రం చాలా సూపర్గా ఉంటాయి. బడ్జెట్లో మంచి ఫుడ్ తినాలంటే ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఏంటంటే మీకు కొండకి వెళ్ళే వాళ్ళు, టెంపుల్స్ వెళ్ళే వాళ్ళు, సో ఇలా వచ్చి విజిట్ చేసేసి తినేసి వెళ్ళిపోవచ్చు అనమాట. వీక్లీ వన్స్ అలా అయితే వెళ్ళచ్చు. సో ఇదండి మన ఈట్ స్ట్రీట్ తిరుపతి ఫుడ్ గురించి నేను చెప్పే రివ్యూ. సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కింద కామెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం. బాయ్.